యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో తన సినిమాలలో నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ చిత్రాల నుండి విడుదలయ్యే టీజర్ ట్రైలర్లకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటిస్తూ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేశారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సైలెంట్ గా 600 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఎన్టీఆర్ కి కాస్త స్వాంతన ఇచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పోటీ పడడానికి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు చావా సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చావా చిత్రం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శివాజీ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. కథనంతో పాటు AR రెహమాన్ అందించిన సంగీతం కూడా అదరగొడుతోంది. కత్రీనా కైఫ్ భర్త బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు 270 కోట్ల వరకు వసూలు రాబట్టింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ ఫ్యాన్స్ తెలుగు స్టేట్స్ లోనూ ఉండడంతో ఈ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో చావా మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు వర్షన్ లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. శంభాజీ లాంటి పవర్ఫుల్ పాత్రకు తెలుగులో వాయిస్ ఇవ్వమని గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను కోరారంట. తారక్ కూడా ఒప్పుకున్నారంటూ న్యూస్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ కు భారీ ప్రాజెక్ట్స్ ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ చిత్రానికి వాయిస్ ఇవ్వాలనే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా? అది సాధ్యమయ్యే పనేనా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ బేస్ వాయిస్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ శంభాజీ పాత్ర సరిగ్గా సరిపోతాయని అంటున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. దాదాపు 3000 మంది ఆర్టిస్టులతో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొత్తానికైతే అటు ప్రశాంత్ నీల్ మూవీపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. చావా తెలుగులో విడుదల కాకున్నా తెలుగు రాష్ట్రాల్లో హిందీ వర్షన్ కి మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఏ హిందీ సినిమాకు దక్కని వసూళ్లు చావా హిందీ వర్షన్ కి వస్తున్నట్లు సమాచారం అందుతోంది. సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో మెజారిటీ మెంబర్స్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో లేకుండా థియేటర్లకు వెళ్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ తెలుగులోనూ సినిమా విడుదలైతే ఖచ్చితంగా భారీ వసూలు రాబట్టి ఉండేది. చావా థియేట్రికల్ రిలీజ్ లేకున్నా కనీసం OTTలో అయినా తెలుగు వర్షన్ అందుబాటులోకి వస్తుందా అనేది చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో తన సినిమాలలో నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ చిత్రాల నుండి విడుదలయ్యే టీజర్ ట్రైలర్లకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటిస్తూ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేశారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సైలెంట్ గా 600 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఎన్టీఆర్ కి కాస్త స్వాంతన ఇచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పోటీ పడడానికి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు చావా సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చావా చిత్రం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శివాజీ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. కథనంతో పాటు AR రెహమాన్ అందించిన సంగీతం కూడా అదరగొడుతోంది. కత్రీనా కైఫ్ భర్త బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు 270 కోట్ల వరకు వసూలు రాబట్టింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ ఫ్యాన్స్ తెలుగు స్టేట్స్ లోనూ ఉండడంతో ఈ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో చావా మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు వర్షన్ లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.
శంభాజీ లాంటి పవర్ఫుల్ పాత్రకు తెలుగులో వాయిస్ ఇవ్వమని గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను కోరారంట. తారక్ కూడా ఒప్పుకున్నారంటూ న్యూస్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ కు భారీ ప్రాజెక్ట్స్ ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ చిత్రానికి వాయిస్ ఇవ్వాలనే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా? అది సాధ్యమయ్యే పనేనా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ బేస్ వాయిస్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ శంభాజీ పాత్రకు సరిగ్గా సరిపోతాయని అంటున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. దాదాపు 3000 మంది ఆర్టిస్టులతో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొత్తానికైతే అటు ప్రశాంత్ నీల్ మూవీపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. చావా తెలుగులో విడుదల కాకున్నా తెలుగు రాష్ట్రాల్లో హిందీ వర్షన్ కి మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఏ హిందీ సినిమాకు దక్కని వసూళ్లు చావా హిందీ వర్షన్ కి వస్తున్నట్లు సమాచారం అందుతోంది. సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో మెజారిటీ మెంబర్స్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో లేకుండా థియేటర్లకు వెళ్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ తెలుగులోనూ సినిమా విడుదలైతే ఖచ్చితంగా భారీ వసూళ్లు రాబట్టి ఉండేది. చావా థియేట్రికల్ రిలీజ్ లేకున్నా కనీసం ఓటీటీలో అయినా తెలుగు వర్షన్ అందుబాటులోకి వస్తుందా అనేది చూడాలి.